చేయగలరు కనుక మీరందరూ హెలికాప్టర్కి ఓటేయమని ఒక్కొక్కరు 100 మందితో రోజుకి చెప్పండి. 7 రోజుల్లో 700 ఓట్లు వేయించండి. నరసాపురంని నార్త్ అమెరికా చేసి ఈ పనికిమాలిన దొంగలకి చూపిస్తా. ఒక్క మంచి ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫుల్ అభివృద్ధి ఒకే ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తా. మీ అందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. అభివృద్ధి అంటే ఏటో, ఆంధ్రాని అమెరికా చేయడం అంటే ఏటో, ఎయిర్ అంబులెన్స్ లో జిల్లా కూడా పెడతా. ఇంతవరకు చేశాను, చేయగలను. నన్ను చేయనిచ్చారా? నేను పంపిన డబ్బులు ఖర్చు పెట్టారా? వాళ్ళ కుటుంబాలకి, రాజశేఖర రెడ్డి కొడుకుకి, అల్లుడికి, కోడలకి, మనవలకి, చంద్రబాబు నాయుడు గారు అయితే మాటలు రాని పప్పుకి 3 మంత్రులు ఇచ్చారు. మనవడికి 8 మంది సెక్యూరిటీ. ఎవడబ్బా సొమ్మిది? మీ సొమ్ము, నా సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకున్నారు, దాచుకున్నారు, అభివృద్ధి లేకుండా ఆపేశారు. ఇప్పుడు నేను వాళ్ళ గుండెల్లో మీరు రైళ్లు ప్రయాణం చేసినట్లు చేస్తున్నాం. పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తున్నారు. మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. చేసి చూపిస్తా ఒకే ఒక సంవత్సరంలో. ఆ తర్వాత దేశం చేద్దాం. ముందు నరసాపురం, తర్వాత ఆంధ్ర, తర్వాత దేశం. నెంబర్ 1 దేశముగా అమెరికన్ 8 మంది ప్రెసిడెంట్లు ఇక్కడ చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, రోసయ్య గారు ఎలా నా ముందు నిలబడ్డా మీ కళ్ళతో చూసారా? అలాగే 8 మంది ప్రధాన మంత్రులు, మోదీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి, చంద్రశేఖర్, గుజరాల్, దేవగౌడ, అలాగే 155 దేశ ప్రెసిడెంట్లు. లాభం ఏంటి? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. వీళ్ళు దొంగలు దోచుకున్నారు. నీ డబ్బు, నా డబ్బు మనం అభివృద్ధి చేసి చూపిస్తాం. ఏప్రిల్ 11 వరకు 6 గంటలు పడుకోండి, 18 గంటలు పని చేయండి. ఒక్కొక్కరు రోజుకి 100 మందికి చెప్పండి. ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. పూర్తిగా మెజార్టీతో మనం గెలుద్దాం. రఘురామరాజు గారు కూడా పాలు గారు వస్తేనే మంచిదని ఉంది. అలాగే నా ప్రియ శిష్యులు కనిమూరి బాపరాజు గారు కూడా పాలు గారు రావాలని ఉంది. నాగబాబు కూడా నేను రావాలని ఉంది. ఎందుకు? వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వెళ్తారు. వాళ్ళని పార్లమెంట్గా ఎన్నుకుంటే వాళ్ళు వెళ్ళి మోదీని, బాబు నాయనా భిక్షం అడుగుతారు. నేనైతే మోదీ ఏం మాట్లాడుతున్నా? కేసీఆర్ పిచ్చి వాగదు, నిన్ను పాకిస్తాన్ పంపిస్తా. అది మన సత్తా. చేసి చూపిస్తాం. కేసీఆర్ కి, జగన్కి, చంద్రబాబుకి, నరేంద్ర మోదీకి చేసి చూపిద్దాం. గాడ్ బ్లెస్ యు. అందరూ 100 మందికి చెప్పండి, ఓట్లు వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైటింగ్ కనపట్లేదు.
ప్రజాశాంతి పార్టీ నిర్మాత, ప్రపంచ ఖ్యాతి గడించిన విశ్వ విజేత, దేవుడు పంపిన శాంతి దూత. పూర్తి పేరు కిలారియా నందుపాల్. నేల చిట్టి వలస ప్రాంతంలో వెలిగిందొక ధృవతార భరతమాత చరితలో. పుట్టింది తెలుగు నేల చిట్టి వలస ప్రాంతంలో వెలిగిందొక ధృవతార భరతమాత చరితలో. సమసమాజ నీతి, పేద ప్రజల వాది, కులమత భేదము లేదు హిందూ దైవ రీతి. కరువు చీకటిని తరిమే చూడండి, అభివృద్ధి ఆంధ్రాను అమెరికా చేసుకుందాం, నార్త్ అమెరికా నరసాపూర్ని చేసుకుందాం. హెలికాప్టర్ గుర్తుకే మన ఓటు వేసి అది అమ్మాయి సభా రోజుకి 100 మందికి చెప్పాలి. ఎంతమందికి? 100 మందికి. అంటే 7 రోజుల్లో మీరు 700 మందికి చెప్పాలా? 7 రోజుల్లో 700 మందికి. రోజుకి 6 గంటలు పడుకోవాలా. నేను నిన్న రాత్రి గంట కూడా పడుకోవాలా. రాత్రి అంతా 3 దాకా పనిచేసా, ప్రార్థన చేసుకున్నా, ఎక్సర్సైజ్ చేసుకున్నా. తెల్లవారి మీరు 6 గంటలు పడుకుంటారు. నెలది కాలేదమ్మా, నెలది కాల ఎప్పుడో నెరడు కదా, 2 కదండయ్యా. ఒకప్పుడు నేను పాలకొల్లో మీటింగ్ పెడితే మామిడి పళ్ళు, బాగా జాంపత్తులు, జున్ను మళ్ళీ ఎలక్షన్ తర్వాత 4 కేజీలు 4 వారాల్లో తగ్గించేస్తా. మీరందరూ హెలికాప్టర్కి ఓటేయమని ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. నిరుద్యోగులకి నేను ఉద్యోగాలు ఇస్తా, కంపెనీలు పెడతా. చంద్రబాబు నాయుడు చేయలేడు, జగన్ చేయలేడు, నేను చేసి చూపిస్తా. దాచుకునే వాళ్ళు అభివృద్ధి చేయలేరు. నేను ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. వాళ్ళందరికీ తెలుసు. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంత భయభక్తులతో నా దగ్గరికి వచ్చి తాను గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నారు. వాళ్ళ నోట్లో మాటలే. దేశంలో ప్రధానమంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మన అభివృద్ధి మనం చేసుకున్నాం. అభివృద్ధి అంటే ఏదో నర్సాపురం నుండి ఆరంభం చేద్దాం. వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇచ్చారా మీకు? లేదు. ఉద్యోగాలు ఇచ్చారా? రుణమాఫీ చేశారా? అందరూ అబద్ధాలే, దొంగలే, మోసగాలే. వీడంటాడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఆయనంటాడు లేదు 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 ఆయన 6 లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈ కొట్టోడు అంటాడు నాకు కూడా 1,00,000 కోట్లు వస్తాయి. దొంగలు దోచుకున్న వాళ్ళకి
ఓట్లైకండి. ఒక్కొక్కరు మీ కొరకు మీ ఉచిత మీ పిల్లల విద్య, వైద్యం, ఎయిర్పోర్ట్, నర్సాపూర్ని నార్త్ అమెరికా ఏంటేదో చేసి చూపించి ఈ పనికి మళ్ళా ఎంపీలకి మినిస్టర్లకి అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తా. మీరందరూ 7 రోజులు ఒక్కొక్కరు కష్టపడండి. ఒక్కొక్కరు చేత 100 మందితో రోజుకి ఓట్లు వేయించండి. హెలికాప్టర్కే చూసారా చంద్రబాబు నాయుడు మన హెలికాప్టర్ వాడతాడు, ఆ జగన్ మన హెలికాప్టర్ వాడతాడు, ఆ పవన్ మన హెలికాప్టర్ వాడతాడు. ఆ పవన్ తమ్ముడు నన్ను అడిగితే ఐడియా ఇద్దును కదా. ఎవరైనా ఎవరైనా గాజు గ్లాస్ ఎన్నుకుంటాడా? పగిలిపోయే గ్లాసు. ఒరే తమ్ముడా వచ్చే హెలికాప్టర్లో కలిసిపో. మాయావతి కాలు పట్టుకోవద్దు, కేసీఆర్ కాలు పట్టుకోవద్దు. జగన్కి ఓటేస్తే కేసీఆర్ ఆంధ్రాను దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు కేసీఆర్ను చూసి, ఆ బక్కలోను చూసి పారిపోయారు. కేసీఆర్ నన్ను చూసి తిరిగెడతాడు. చూసారు కదా, పిచ్చి ఓగితే కేసీఆర్ని పాకిస్తాన్ పంపిస్తా. అర్థమైనా? కమాన్ కమాండర్. పిచ్చి ఓగలొద్దు. మా ఆంధ్ర వాళ్ళు కుక్కలంటే ముఖ్యమంత్రి అయ్యా. 30 సంవత్సరాల నుంచి బిల్ క్లింటన్ ఎవడు తెచ్చాడు హైదరాబాదు? బిల్ గేట్స్ ఎవడు తెచ్చాడు? ప్రపంచంలో 100 మంది బిలియనర్స్ ఎవడు తెచ్చాడు? నేను తెచ్చా. అభివృద్ధి చేసుకున్నాం. థ్యాంక్ యూ. దయచేసి ట్రాఫిక్ బంద్ చేయొద్దు. వచ్చేయండి. నరసాపురం పాలకొల్లు, తాడిపల్లిగూడెం, తణుకు, ఆచంట అభివృద్ధి చేసుకున్నాం. ప్రజాశాంతి పార్టీ నిర్మాత, ప్రపంచ ఖ్యాతి గడించిన విశ్వవిజేత, దేవుడు పంపిన శాంతి దూత. పూర్తి పేరు బిలారి ఆనంద్ పాల్. తెలుగు నేల చిట్టి వలస ప్రాంతంలో వెలిగిందొక ధృవతార భరతమాత చరితలో. పుట్టింది తెలుగు నేల చిట్టి వలస ప్రాంతంలో వెలిగిందొక ధృవతార భరతమాత చరితలో. సమసమాజ నీతి, పేద ప్రజల వాది, కులమత భేదము లేని నిండు దైవ గీతి. చీకటిని తరిమే కరువు, చీకటిని తరిమే జనుల జ్యోతి. పాల్ పూర్తి పేరు బిలారి ఆనంద్ పాల్.
తోడు నిలిచెందరికో దైవ ప్రేమ పంచి మానవతను కాచి మార్గదర్శిగా నిలిచిన మంచి మనిషి. ప్రజాశాంతి పార్టీ తరఫున నరసాపురం, పాలకొల్, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంత, ఉండి, భీమవరం పార్లమెంటు అభ్యర్థిగా నేను పోటీ చేశాను. చూడండి, వాళ్ళని ఎంపీ వద్దు సీఎం అంటున్నారు. చంద్రబాబు జగన్ అవుట్, పప్పు అవుట్, జప్పు అవుట్. ఆంధ్రాని అమెరికా చేయాలంటే ఆంధ్రాని అమెరికా చేయాలంటే జగన్ వస్తే ఇంకో 3 లక్షల కోట్లు దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకొక 6 లక్షల కోట్లు దోచుకుంటాడు. నేనైతే ఇప్పటి వరకు ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. నరసాపూర్లో మంచి ఎయిర్పోర్ట్ కట్టిస్తా, మంచి నరసాపూర్ పార్లమెంట్ లో ఏ రమ్ములేసి పెడతా, అమెరికాలో చేసి చూపిస్తా. ఈ పిల్లలకి ఒకే ఒక్క సంవత్సరం, చంద్రబాబు నాయుడు గారికి 35 సంవత్సరాల అనుభవం. ఎందులో? దోచుకోవడంలో అనుభవం, దాచుకోవడంలో అనుభవం, మోసం చేయడంలో అనుభవం, ఎన్నుపోటు పట్టడంలో అనుభవం. ఇక జగన్ ఉన్నాడా? తప్పవసరం లేదు. ఆయనకి ఫ్యాన్కి హెలికాప్టర్కి తేడా తెలియదు. ఫ్యాన్కి హెలికాప్టర్కి తేడా తెలియనాడు. ముఖ్యమంత్రి అయితే ఇంకేమైనా రాష్ట్రం ఉంటుందా? రావణ కాష్టం అయిపోతా. అందుకని దిగాను, వదలాల్సి వచ్చింది. తమ్ముడా పవన్ రారా అని చెప్పు. ఎవరు కావాలి? మాయావతి కావాలట. మాయావతి మాయలో పెద్దాడు తమ్ముడు. గాజు గ్లాస్ ఎన్నుకున్నాడు. గాజు గ్లాస్ ఎన్నుకుంటాడు. ఆ తగిలిపోయే గ్లాస్ మనకి. అందుకనే జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ తిరుగుతున్న హెలికాప్టర్కు ఓటేయండి. ఓటు మనకే. మన హెలికాప్టర్కి దిక్కు. పదకొండో తారీఖుని 7 రోజులు 700 మందితో రాష్ట్రాన్ని, నరసాపురాన్ని నార్త్ అమెరికా చేసి చూపిస్తాను. మంచి ఎయిర్పోర్ట్, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్, మంచి చేశారా? ఈ పనికి మేల రాజకీయ నాయకులకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోయింది. ఉప్పు నీళ్ళు నరసాపురంలోని, పాలకొల్లులోని ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఇవ్వను. మరొక 5 సంవత్సరాలు అడుగుతాడు చంద్రబాబు. ఈ జగన్ అంటాడు మన నాన్న చేశాడు. ఏం చేశాడు మీ నాన్న? ఏం చేశాడు మీ నాన్న? నేనిచ్చిన డబ్బుతో, నేనిచ్చిన పథకాలతో, నేనిచ్చిన సలహాలతో ఎంత చేశాడు నాన్న. అంత పెట్టాడు కొడుక్కి, అల్లుడికి, కోడలికి. ఒక్కొక్కడికి 1,00,000 కోట్లు ఆస్పత్రి. ఎవరి సంబంధం 1,00,000 రూపాయలు లేకుండా, 1,000 రూపాయలు లేకుండా రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఈ ఒక్కొక్క కుటుంబానికి
అక్కడ కేటీఆర్కి కవితకి అది బాబుసన్న తెలంగాణ అడుదోచుకున్నాడు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం ఎక్కడ దోచుకున్నారు? క్షమించేది లేదు. గుండె తీసేస్తాం, చెక్కలు పెడతాం, జైల్లో పెడతాం, ఆ భూములన్నీ తిరిగి తీసుకుంటాం, పేదలకి పంచుతాం. హెలికాప్టర్కి 100 మందికి ఏం కాదు.